చూడరా నాదే బాగుంది. అదేంటి బాబు బుద్ధిగా చదువుకోవాల్సింది పోయి అలా పుస్తకాలు చింపేసి పడవలు చేస్తున్నారేంటి? ఇవాటితో మా పరీక్షలు అయిపోయి రాజన్న. డిగ్రీ చేతికొచ్చా నీలా పడవేసుకుని బతికేయాలిగా. అబ్బో మీరంతా డిగ్రీ చదివారనమాట. మరేటనుకున్నావు? అయితే నన్ను డౌట్ అడుగుతాను చెప్తా రేటే. ఏంటో అడుక్కో అన్న. నీటిలో మేకే తేటవుతుంది, మునిగిపోద్ది. మరి 100 మేకలు కొట్టిన పడవ ఎందుకు ములగలేదు? మునిగిపోయింది. నా పుస్తకం మొత్తం మునిగిపోయింది. ఒరే నీ బుక్ ఇవ్వరా. అంత లేదమ్మా, ఇక్కడ ఎవరి దాడే చించుకోవాలి. కావాలంటే కిందగాడి బుక్ మాట్లాడతారు. చూసావా ఎగ్జామ్స్ అయిపోయిన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కానీ నాకు మాత్రం పిచ్చ టెన్షన్గా ఉంది. నెక్స్ట్ మంత్ ఎంబీఏ ఎంట్రన్స్ కదా, కష్టపడి చదువుతాను అనుకో, కానీ సీట్ వస్తుందట. మా పుస్తకాలన్నీ పడవలు చేసేసుకోమని ఐడియా ఇచ్చేసి నీ పుస్తకాలు మాత్రం దాచేసుకుంటావా? బుద్ధి ఉందరా? పుస్తకాలంటే సరస్వతి, చదువుల తల్లి నీళ్ళ పాలు చేస్తారా? అంటే జూనియర్స్ కమ్మేసి డబ్బులు తీసేసుకుందామనే కాదురా, సరస్వతిని పంపించి లక్ష్మిని తెచ్చుకుంటా. రాగరా, నీకు ఎప్పుడు తొందరే. రే విఠలు, మమ్మల్ని రిసీవ్ చేసేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. అంత లేదు, ఈడొచ్చింది రాజీ కోసం, నేను వచ్చింది నా లబ్డబ్ లాలి కోసం. లాలీ సిస్టర్ డాలీ వచ్చిందనుకో, అది వస్తే చాలా డేంజర్. ఒరే శ్యాము, నీ రాజీ మ్యాటర్ లో నీకు ఎంత హెల్ప్ చేశాను రా. నువ్వు రింగులు కావాలన్నావు, కొనిపెట్టానా? కొనిపెట్టాడు. నువ్వు దానికి రవ్వల్ నెక్లెస్ కావాలన్నావు, కోటిపల్లి నుంచి తెచ్చానా? తెచ్చాడు. మొన్న నీకు ఇంత హెల్ప్ చేశానుగా, నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఏం చేయమంటావు? పెద్దగా ఏం లేదురా, నువ్వు డాలీని పక్కకు తీసుకెళ్ళిపో, నేను లాలీతో మాట్లాడేసుకుంటా. వచ్చిందిరా, వదరా, వెళ్ళరా. రమ్య కృష్ణకి నువ్వే చూపా, రంజు పల్లె చెప్పా, రమ్య కృష్ణకి నువ్వే చూపా. రంజు పల్లె చెప్పా, రమ్య కృష్ణకి నువ్వే చూపా, రంజు పల్లె చెప్పా, రమ్య కృష్ణకి నువ్వే చూపా. యమరి వచ్చే కళ్ళు పితా, రసలో కాలు చూపే కుర్రాళ్ళ గుండెల్లో లేపోపారా. రంజు పల్లె చెప్పా, రమ్య కృష్ణకి నువ్వే డూపా, రంజు పల్లె చెప్పా, రమ్య కృష్ణకి నువ్వే డూపా. చిన్నదిగా ఉంది
చంపేస్తాడు. అసలు వాడు గుడికి రమ్మన్నాడు. హరి ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః యాత ఇషు శివ సమాశివం బభూవ దేదను శివ. ఏమండి అభిషేకానికి వేళ అయినట్టు ఉంది. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అభిషేకం చేయించుకోవాల్సిన పరమేశ్వరుడికి తెలుసు. తెలియదల్లా నీ కొడుక్కే. మీరు వెళ్ళండి, వాడు రాగానే నేను పంపిస్తాను. అమ్మా 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 టవలి తొందరగా. ఈ వాసన ఏంట్రా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు టవలి. ఇదిగో త్వరగా స్నానం చేసిరా. మీ నాన్నగారు నీ మీద కోపంగా ఉన్నారు. కనీసం హారతి ఇచ్చే వేళకేనా వెళ్తావు? వెళ్ళరా. రేయ్ లేట్ గా వస్తే వచ్చావు కానీ తొందరగా హారతి ఇచ్చేయి. అవతల మనోళ్ళందరూ వెయిటింగ్. ఆగండి రా, హారతి చూస్తాను. ఒక్క నిమిషం. ఏంటి నాకోసమా? తక్కువ ఏంట్రా మనోళ్ళ కోసమేనా సర్చింగ్? కాదురా, అందమైన అమ్మాయిని చూశాను ఇప్పుడే ఇక్కడే. ఎవరంటారు? మిస్ అయిపోయిందిరా. అక్కడ ఇంకో అందమైన అమ్మాయి మన కోసం వెయిటింగ్. కేట్ విన్స్లెట్, టైటానిక్, లక్ష్మీ టాకీస్ లో. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. ఇదిగో దీని రోజు తేనెలో రంగరించుకుని పడుకునే ముందు నాలుగు మీద రాసుకో, 3 రోజులు తగ్గిపోతుంది. ఇదిగో తేనె. వందే సూర్య శశాంకనయనం. ఎవరొచ్చారో చూడండి. ఓ అమెరికా డాక్టర్ రమేష్ బాబు గారా? బాగున్నారా? బాగున్నానండి. ఇన్నేళ్ళు అమెరికాలో ఉన్నా ఇంకా మన సాంప్రదాయం మర్చిపోకుండా దైవ దర్శనానికి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. రండి. భలేవారండి, ఎలా మర్చిపోగలను? బైదివే అమెరికాలో ఉన్న మన వాళ్ళతో కలిసి ఒక గుడి కట్టించాను. ఆ పని మీదే వచ్చానండి. సాంప్రదాయాలన్నీ అవపోసన పట్టిన మీరు అక్కడికొచ్చి అర్చకత్వం స్వీకరిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. నేనా? ఈ వయసులోనా? అక్కడ మంచి అకామిడేషన్ ఏర్పాటు చేస్తానండి. నిజమే అనుకోండి, కానీ నాకు ఆ పరమేశ్వరుడికి అనుబంధం 50 ఏళ్ళు. వదిలే రాగలను. మీరు ఏమీ అనుకోకపోతే ఒక సలహా చెప్పండి. నాకు అబ్బాయి ఉన్నాడు. ఈ పూజా పద్ధతులు అవి క్షుణ్ణంగా తెలిసినవాడు. వాడైతే ఈ మధ్యనే డిగ్రీ పూర్తి చేశాడు. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళని బాగా ఆకట్టుకుంటాడు కూడా. వండర్ఫుల్. మీ పెంపకం కంటే ఇంకో క్వాలిఫికేషన్ ఏం కావాలండి? ఎక్కడున్నాడు? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. ఒరే కిరణ్, కిరణ్. ఇంకెక్కడి కిరణ్ దీక్షితులు గారు, మీవాడు మావాడు కలిసి టైటానిక్ అనే భక్తి చిత్రానికి లక్ష్మీ డాస్కి వెళ్ళారు. అప్పుడు త్వరగా కానివరా, అవతల నా శ్రమదానం టైం అవుతుంది. ఏం సినిమారా? ఎంతైనా హాలీవుడ్ సినిమానేరా. కానీ నాకు మాత్రం తెలుగు సినిమా చూసినట్టుందిరా. తెలుగు సినిమానా? ఎరా ఎట్టకారమా? ఉప్పు కారం రా. ఏం మాట్లాడుతున్నావా? ఇలాంటి సినిమాలు ఎన్ని చూడలేదురా.
ఫర్ సపోజ్ ఈ సినిమానే తీసుకుందాం. ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ అమ్మాయిని ఇంకోటి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇలా ప్రేమ చూసాడు, ఇలన్ అయిపోయాడు. మామూలు ఇలన్ కాదు రోయ్, పవర్ఫుల్ ఇలన్ అయిపోయాడు. ఇక లాభం లేదా వీళ్ళిద్దరు పడవలో పారిపోయారు. అనుకోకుండా పడవ మునిగిపోయింది. ఆ అమ్మాయిని రక్షించి ఆ అబ్బాయి కూడా నీళ్ళలో మునిగిపోయాడు. ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది. ఇది మన ఎన్ని తెలుగు సినిమాలో చూడలేదురా? వారిని 3 గంటల సినిమాని 30 సెకండ్లో చెప్పావంటే నీలో డైరెక్టర్ అయ్యే లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ అవుతావు, ట్రై చేయి. నా టాలెంట్ నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నావు. మరి కానీ మీలాంటి బ్యావర్సాలతో తిరిగి అంటే టైం వేస్ట్ చేసుకోకుండా నేను కూడా డైరెక్టర్ అయిపోయి హాలీవుడ్కి వెళ్ళి ఇలాంటిదే లవ్ స్టోరీ తీస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా మన లక్ష్మీ టాకీస్ లోనే చూడాలి. మరి టికెట్ డబ్బులు ఎవడిస్తాడ్రా? మీ బాబిస్తాడు. రే నీ సినిమా కొలచాలి కానీ అక్కడ మా నాన్న లేచాడు అనుకో, లవ్ సినిమా కాదు యాక్షన్ సినిమా చూపిస్తాడు. రే నేను వస్తాను, బాయ్. బాయ్. ఓకే, మనం చూసిన సినిమా స్టోరీ చెప్పనా? చెప్పు. అదండి అక్కడ కింద కూర్చొని మాట్లాడుకుందాం. చాలా బాగుంటది. అది కూడా తీద్దాం అనుకుంటున్నా. బాబు గారు మీరిక్కడ ఈ టైంలో? అయ్యగారు శ్రమదానానికి వెళ్ళి వస్తున్నారు, కాస్త లేట్ అయింది అంతే. తప్పుకో. ఈ టైంలో శ్రమదానం ఏంట్రా? ఏమోరా, పదహే మనకెందుకు. భారతం అంటే పళ్ళెం అక్కడ బారేసి సినిమాకి వెళ్తావా? నీకు దేవుడు అంటే భయం భక్తి ఉన్నాయిరా? నాన్న ఎగ్జామ్స్ అయిపోయింది, సరదాగా వెళ్ళాను. మాటకు మాట సమాధానం చెప్పకు. అమెరికా నుంచి రమేష్ బాబు గారు వచ్చారు. నేను అమెరికా తీసుకెళ్తాను. అమెరికానా? ఏ యూనివర్సిటీ, ఏ డిగ్రీ? వాళ్ళు నిన్ను తీసుకెళ్లేది చదువుకోవడానికి కాదురా. మరి వాళ్ళు కట్టించిన గుళ్ళు అర్చకత్వం చేయడానికి. నాన్న నేను ఇండియాలోని పూజారిగా ఉండాలనుకోవట్లేదు. అలాంటిది అమెరికాలో చేస్తాను ఎలా అనుకుంటున్నారు? అనా సంపాదించకుండా ముప్పూర్లా తిండేలా వస్తుంది అనుకున్నావు? ఎంబీఏ చదువుతాను, ఆ తర్వాత మంచి ఉద్యోగం చేస్తాను. దానికి మాత్రం డబ్బు ఎక్కడిది? నాన్న పార్ట్ టైం జాబ్ చేస్తాను. ఒరే ఎవడు ముందో చేతులు కట్టుకుని నిలబడే బదులు ఆ దేవుడి ముందు నిలబడితే పుణ్యం పురుషార్థం. ఒరే అడ్డంగా వాదించక అమెరికాకి వెళ్ళు. బాధిస్తున్నది మీరు, నేను వెళ్ళనంటే వెళ్ళను అంతే. అమ్మా, దేవుడంటే నాకు భక్తే. అలాగని బ్రతుకంతా నేను గుళ్ళో పూజారిగా ఉండాలనుకోవట్లేదు. అది కాదు నాన్న, మన కుటుంబంలో తెలుసమ్మా, నాన్న పూజారి, ఆయన నాన్న పూజారి, ఆయన నాన్నకు నాన్న పూజారి, మీ నాన్న పూజారే, ఆఖరికి మీ అన్నయ్య కూడా పూజారే. అలాగే నన్ను కూడా పూజారిగా ఉండిపోమంటావా? అసలు మన వంశంలో అర్చకత్వం తప్ప వేరే ఉద్యోగం ఎవరైనా చేశారమ్మా? నేను చేయాలనుకుంటున్నాను, చేస్తాను అంతే. రేయ్ కిరణ్, అమ్మా ఈ విషయం నాతో కరాఖండిగా నువ్వే చెప్పాలి. కిరణ్, అది కాదురా. యారా బలవంతంగా అమెరికా పంపిస్తారనే టెన్షనా? నీకెలా తెలుసురా? నిన్న మా ఇంట్లో కూడా అదే టెన్షన్లే. అవునా, నువ్వు కూడా అమెరికానా? అబ్బనంగా అమెరికా పంపిస్తారా? నాకు అవకాశం రాలేదని చెప్పి మా బాబాలు టెన్షన్ పడ్డాడు. ఇంతకు వెళ్తున్నావా లేదా? సచిన వెళ్ళను. అదేంట్రా వెళ్ళట్లేదా? అరే నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, నన్ను రికమెండ్ చేయరా ప్లీజ్ రా. రే ప్లీజ్ రా. నాకు చిన్నప్పటి నుంచి అమెరికాకి వెళ్ళి అమ్మాయిల మధ్యలో కూర్చుని కొబ్బరి బొండలు పోసుకుని జుడ్లను తాగలేని కోరికరా. మీరు జన్మ మారవరా? చెప్పానా మా ఊరు రేవులో స్నానం చేస్తే చాలా బాగుంటుందని. రే ఆమెనేనా నిన్న గుడిలో చూసింది? ఎవరు? ప్రెసిడెంట్ కూతురు రమ్య. తప్పురా, వచ్చే నెల దాని పెళ్లి. కాదురా, ఆ స్నానం చేస్తున్నా అమ్మాయి. నా అమ్మాయ ముందెప్పుడు చూడలేదే. అవునరా, కొంచెం రమ్యని అడిగి ఎవరి తాలూకో కనుకోవా? రేయ్ కొంతమంది అమ్మాయిలు డ్రెస్ ఇప్పమన్నా ఫీల్ అవ్వరు కానీ అడ్రస్ అడిగితే చెప్పుచ్చు కొడతారు. నువ్వు నోరు మూసుకొని కనుక్కుంటావు, కనుకోవా? ఎలా రా? రమ్యకి మమ్మీ మంచి ఒపీనియన్ లేదుగా. దాని కజినో ఫ్రెండో అయి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి కనుక్కోవాలా? నువ్వు కనుక్కుంటావా లేకపోతే నీళ్ళు అవుతామంటావా? ఇప్పుడు నీకు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అంతేగా. అటుగా తిరగమ్మా, ఇటు తిరగబాకే. ఆ అమ్మాయిని చూస్తూ ఉండమ్మా. ఏంటి రక్షించండి అయ్యా, రక్షించండి. రక్షించండి, వాడు మునిపోతాడమ్మా. ఎవరండి పడిపోయింది? ఎవరు పడిపోయారనేది ముఖ్యం కాదు, ఎవరు రక్షిస్తున్నారనేది ముఖ్యం. చూడండి ఎంత బాగా కాపాడుతుందో. అరే
ఆపొచ్చుగా పెళ్లి కాపాడొచ్చుగా. అవుననుకోండి, కానీ ఈరోజు శనివారం, నెత్తి మీ నీటి చుక్కడ పడకూడదు. అంటే స్నానం చేయలేదా? రోజు చేస్తారేంటి? ఓన్లీ ఫెస్టివల్ టు ఫెస్టివల్. ఛీ! ఏం స్వప్న? జాగ్రత్తే. ఏ స్వప్న, ఇతనికి ఈతొచ్చే? ఒక నిమిషం ఆగచ్చుగా. అడిగి గీత చెప్పడం అంత అర్జెంటా? మంచి సీన్ చెడగొట్టావు. చీపా.